లోకవాసుడైన శ్రీ శ్రీ భగవానుడే సత్యలోకవాసుడైన శ్రీ శ్రీ భగవానుడే 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 जय बोलो श्यामा भगवान की, जय बोलो कल्याणमा भगवान की. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా కలకలాడుతూ ఉన్నారు. సో ముందుగా మీ అందరికీ శ్యామ భగవాన్ల కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు. భూమిపై అమ్మ భగవాన్లు అవతరించడమే ఒక కళ్యాణం. మన జీవితాల్లో అన్ని రకాల వైభోగాలని, అన్ని రకాల ఐశ్వర్యాలని ప్రసాదించడానికి ఆ పరంధాముడు స్త్రీ పురుషులుగా అవతరిస్తారు. వారిద్దరూ కలిసినప్పుడే అది సంపూర్ణమవుతుంది అవతారం. ఆ సంపూర్ణమయ్యే రోజే ఈ కళ్యాణము అమ్మ భగవానికి మనము నిర్వహిస్తూ ఉంటాం. ఎప్పుడెప్పుడు మనం ఈ కళ్యాణం నిర్వహిస్తూ ఉంటాం, అప్పుడు అనంతమైన అనుగ్రహాన్ని మనము పొందుతూ ఉంటాం. ఈ సందర్భంలో మీకు ఒక భక్తులకి జరిగిన ఒక సంఘటన నేను తెలియచేయాలనుకుంటున్నాను. కొన్ని సంవత్సరాల ముందు ఇద్దరు భక్తులు, యంగ్స్టర్స్ అన్నమాట, యూత్, ఒక అమ్మాయి అబ్బాయి వాళ్ళు పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు. కుటుంబాలు రెండు కూడా సరైన అంగీకరించాయి, పెళ్లి నిశ్చయించుకున్నారు. కొన్ని కారణాంతరాల వల్ల పెళ్లి జరగలేదు. అమ్మాయి విదేశాలకు వెళ్ళిపోయింది జాబ్ ఆఫర్ మీద. ఈ అబ్బాయి ఇండియాలోనే ఉండిపోయాడు, జాబ్ చేస్తూ మధ్య మధ్యలో బిజినెస్ చేస్తూ. 15 ఏళ్ళు అయిపోయింది, అమ్మాయి పెళ్లి చేసుకోలేదు. ఇంకా ఒంటరిగా అక్కడ ఉండలేక అమెరికాలోని ఇండియా వచ్చేసింది. ఇండియా వచ్చి వాళ్ళ ఊరిలోకి వచ్చి చూస్తే అబ్బాయి ఇంకా ఉన్నాడు, పెళ్లి చేసుకోలేదు. అమ్మాయి అక్కడి నుంచి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 15 ఏళ్ళు వాళ్ళు కలవలేదు, ఒకరితో ఒకరికి ఏమీ పరిచయం లేదు. కళ్యాణము జరగడం అనేది ముందుగానే మన యొక్క అగ్రిమెంట్లో ఉంటుంది, మన యొక్క ఒప్పందంలో ఉంటుంది. అలాంటివే మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. మీరు చూస్తూ ఉంటారు, ఈమె నా భార్య, ఇతను నా భర్త అని. మీకు సర్వసాధారణంగా అనిపించవచ్చు, ఈమెంటి ఇట్లాంటి ఆమె నా జీవితంలో వచ్చింది, లేదంటే భర్తను చూస్తూ ఇలాంటి వాడా నా భర్త అని అనుకోవచ్చు. లేదా వాళ్ళని చూస్తున్నప్పుడు, జీవిత భాగస్వామిని చూస్తూ ఉన్నప్పుడు చాలా గొప్పగా కూడా అనిపించవచ్చు. అది మంచిది అవ్వనివ్వండి, చెడ్డ అభిప్రాయం అవ్వనివ్వండి, మీ యొక్క జీవిత భాగస్వామి ఎవరు ఉండాలి అన్నది మీరు భూలోకంలో వచ్చి నిర్ణయించుకొని మీదనే నిర్ణయం అయ్యింది. అలాంటి వ్యక్తులే మీ జీవితంలోకి వస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళే మీ జీవితంలో ఉంటారు. ఈ జీవితంలో ఎందుకు మీకు ఇలాంటి ఒక భర్త దొరికాడు, ఎందుకు ఇలాంటి ఒక భార్య దొరికింది అంటే, నీ జీవిత ఒప్పందాన్ని
నెరవేర్చడానికి ఆ వ్యక్తులు మీ జీవితంలో ప్రవేశించారు. ఇక్కడికి మనం వచ్చిన తర్వాత, భూలోకంలో మనుషులుగా పుట్టిన తర్వాత, మనము మీదన ఏదైతే పరంజుతో ఒప్పందం చేసుకున్నాం అది మర్చిపోతూ ఉంటాము, జ్ఞాపకం ఉండదు. సృష్టి ఆ విధంగానే తయారయ్యింది. అయితే జీవితంలో వచ్చిన ఒక భాగస్వామి మీకు గుర్తు చేస్తూ ఉంటారు. మీ జీవిత పూర్తి చేసుకోవాలి, ఆ ఒప్పందాన్ని పూర్తి చేసుకోవాలని గుర్తు చేస్తూ ఉంటారు. ఆ భార్య రూపంలో, భర్త రూపంలో. అక్కడ మీరేం కనుగోవాలి అంటే, భర్తతో భార్యతోని ఒక కారణరహితమైన ప్రేమను, ఆనందాన్ని కనుగొనాలి. ఆ పాఠాన్ని నేర్చుకోవడానికి ప్రతి ఒక్కరూ భూమి మీదకి వస్తూ ఉంటారు. ఆ విషయం మర్చిపోయి భర్తని, భార్యని నిందిస్తూ, ద్వేషిస్తూ, జడ్జ్ చేస్తూ, తీర్పునిస్తూ, వారి గురించి అల్పంగా మాట్లాడుతూ జీవిస్తూ ఉంటారు. అంటే మీరు మరొకసారి రావడానికి మీ జీవితాన్ని రిజర్వ్ చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడెప్పుడైతే మీ పాఠాన్ని మీరు నేర్చుకోరో అప్పుడు మీరు ఇంకొకసారి రావడానికి నిర్ణయం అయిపోతుంది. ఈ లైఫ్ కంప్లీట్ అవ్వాలి అంటే సాటి వ్యక్తి ఎలా ఉన్నా సరే, భార్యాభర్తలు ఎలా ఉన్నా సరే, వారిని స్వీకరించడం, వారి లోపల ఎటువంటి తప్పుల్ని ఎంచకుండా వారితో కలిసి జీవించడము అనేది జరగదు. అప్పుడే జీవితము పూర్తిగా మీకు నెరవేరుతుంది. మీరు అక్కడితో మీ యొక్క జీవిత ఒప్పందాన్ని నెరవేర్చుకుంటారు. ఇది అమ్మ భగవాన్ మీకు కళ్యాణ మహోత్సవం రోజున ఇస్తున్న ఒక ప్రత్యేక సందేశం. భార్య భర్తలు మీరు నిర్ణయించుకున్నారు కాబట్టి కలిసి వచ్చారు. మీ జీవితాన్ని వారు సార్థకం చేయబోతున్నారు. ఈ సమయంలో మహాసంకల్ప సమయంలో సంకల్పం తీసుకుంటారు. మీ యొక్క జీవిత పరమార్థాన్ని భార్యాభర్తల ద్వారా తెలుసుకొని అది నెరవేర్చుకోవాలని అమ్మ భగవాన్కి వేడుకుంటారు.